హలో గైస్, ఇంత మంచి టెంపుల్ చూడండి. ఏ కోల్కతా ముంబై అనుకుంటారా? కాదండో, ఇది మన హైదరాబాద్ లోనే ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి, లొకేషన్ ఎక్కడ చెప్తాను. ఈ టెంపుల్ మాక్సిమం పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. కొన్ని ఫెస్టివల్ టైమ్స్ మాత్రం పబ్లిక్ ఉంటారనమాట. నేను అక్కడ ఎంక్వైరీ చేసింది వెళ్తే లొకేషన్ విషయానికి వస్తే మన శంషాబాద్ నుంచి నార్కుడ అనే విలేజ్ లో ఉంటది. పబ్లిక్ ఎందుకు తక్కువ ఉన్నారో దానికి కూడా నీకు రీజన్ అయితే చెప్తాను. శంషాబాద్ నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న నార్కుడ అనే విలేజ్ లో ఉంటది అనమాట. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది, లోపలికి వెళ్ళాలి. అక్కడ నుంచి వెహికల్ ఫెసిలిటీస్ ఏముండవు అనమాట. మామూలుగా నేనైతే ఆటోలో వెళ్తున్నాను నార్కోడ విలేజ్ కి అయితే. అక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలన్నమాట, ఒక 2 కిలోమీటర్స్. ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ అసలు వెహికల్స్ అంటే ఏం వెళ్ళమన్నమాట. బైక్ ఆ లిఫ్ట్ అడిగి వెళ్ళడం తప్ప, లేదంటే స్పెషల్ గా మీకు కార్ గానీ లేదా బైక్ గానీ ఉంటే స్పెషల్ గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి చాలా పబ్లిక్ అస్సలు కనపడరు అనమాట. నేను అసలుకి 1 o'clock ఆ టైం అవుతుంది. సేమ్ నా దగ్గర ఒక వాటర్ బాటిల్ తప్ప ఏం లేదు. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది అనమాట. సిగ్నల్స్ కూడా అటు సైడ్ చాలా భయంకరంగా అనిపించింది అనమాట. నాకే చాలా వీడియో షూట్ చేసేటప్పుడు అసలు ప్లేస్ అయితే ఏ ఒక్క పబ్లిక్ కూడా లేరు. మీరు సెల్ఫ్ గా కార్ గానీ లేదా బైక్ గానీ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి. మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల పబ్లిక్ తక్కువ ఉన్నారు అనిపించింది అనమాట. మీరు గానీ సెల్ఫ్ గా ఆటో గానీ మామూలు కార్ గానీ బుక్ చేసుకోకుండా మామూలు మాట్లాడుకుని రండి. బుకింగ్ లో కూడా అవుతలేదు. ర్యాపిడో వాళ్ళు ఎంతో ట్రై చేసినాం నేనైతే. ఇక టైమింగ్స్ కూడా పెట్టాను చూడండి. కోల్కతా కాళీమాత టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ పేరు వచ్చేసి మీరు గూగుల్ మ్యాప్ లో కొట్టినా కూడా ఈ లొకేషన్ అయితే చూపిస్తుంది. శంషాబాద్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత నాకు అది చాలా ప్రశాంతంగా అనిపించింది. టైం వచ్చేసి 12 o'clock అవుతుంది అనమాట. 12 o'clock క్లోజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఏం క్లోజ్ చేయరని చెప్పారు నాకైతే. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. టెంపుల్ మొత్తం అయితే విజిట్ చేశాను అనమాట. టెంపుల్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. డిజైన్ ఎవరో గానీ ఇప్పుడిప్పుడే కొత్త కదా, ఇంకా పబ్లిక్ అయితే పెరుగుతున్నారు అనమాట. అసలు రావట్లేదు అనమాట. ఫెస్టివల్ టైంలో చాలా మంది వస్తారని అక్కడ వాళ్ళు చేతి చెప్పారు. కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఆప్షన్ అయితే లేదనమాట. నాకైతే అక్కడికి కాళ్ళు కాలుతున్నసరికి వాళ్ళు కొంచెం వాటర్ అయితే చల్లారు, దానిపైన కొంచెం చల్లగా అనిపించింది. గుడి చుట్టూ మొత్తం రౌండ్స్ అయితే తిరిగాను. అక్కడ నుంచి ఆ గోడలకు అయితే చాలా డయాగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. బొమ్మలు బాగా తీశారనమాట, దేవుని బొమ్మలు. ఒక హిస్టరీని అయితే ఉంది. నేను అక్కడ దాకా వెళ్దాం అనుకున్నాం కానీ కాళ్ళు బాగా కాలుతున్నాయి అనమాట. అసలుకి చెప్పులు కూడా బయట వదిలేసి వచ్చేసాను. లోపల కూర్చోవడానికి అయితే దేవునికి ముందు ఒక సత్రం లాంటిది ఉందన్నమాట. అక్కడ కూర్చోవచ్చు. అక్కడ కూడా ఒక దేవుడు అనమాట. చాలా పెద్దగా ఉంటుంది చూడ ప్లేస్. చాలా మంది కూర్చోవచ్చు అనమాట. నేనైతే అక్కడ కూర్చున్నాను. నా దగ్గర ఉంది ఒక వాటర్ బాటిల్, ఒక సెల్ ఫోన్ మాత్రమే. ఫోన్ లో కూడా సిగ్నల్స్ లేవు. కానీ ఫోన్ పే, గూగుల్ పే మాత్రం ఏముండదు అక్కడ. మీరు డైరెక్ట్ క్యాష్ తీసుకోవడం బెటర్. టెంపుల్ అయితే మొత్తం ఒక రౌండ్ వీడియో తీసేసుకుంటున్నాను. అక్కడ నాతో పాటు ఇంకో 2 అయితే వచ్చారనమాట. వాళ్ళు కూడా కొత్త పెళ్ళైన వాళ్ళు, ఇంకోలేం ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత దాని అయితే విజిట్ చేసి ఫైనల్ కాళీమాత దర్శనం అయితే కంప్లీట్ అయిందన్నమాట. కొంచెం వెయిట్ చేసిన తర్వాత బయటకి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ కొలను కనపడేసరికి అది కూడా షూట్ చేశాను. కొలను మాత్రం ఎప్పుడు బాగాలే కానీ ఒకప్పుడు చాలా బాగుంటది అనమాట. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ బాగుంటది అనమాట, సమ్మర్ అయిపోయిన తర్వాత. ఇదైతే వీడియో చాలా కష్టపడి చేశాను గైస్. మీరు మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.